గెలుపొంది 3 నెలలు కావస్తుంది. ఆర్థిక పరిస్థితి మనది ఎట్లుందంటే 664 రూపాయలతోని 12 నెలలు స్టార్ట్ చేసినాం. డబ్బులున్నా లేకున్నా నిరంతరం కొట్లాడుతూ పైనుంచి ఆఫీసర్తోని సమన్వయం చేసుకుంటూ దామరకుంటకు అనేక రకాలుగా ఫండు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు అందరు గమనించాల్సిన విషయం ఉన్నది. అదే కాకుండా మోరీలు అయితేనేమి 664 రూపాయల నుంచి స్టార్ట్ చేసి మోరీలు అయితేనేమి, ఈ కాంపౌండ్ వాల్ అయితేనేమి, బోర్ అయితేనేమి, లైట్స్ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఆగకుండా పనిని మీ ఆశీర్వాదంతో నడిపిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా మనకు చెట్లు నాటడం, మన గ్రామ పంచాయతీ తరఫు నుంచి చెట్లు నాటడం, మురికాలువలు శుభ్రం చేసుకోవడం, రోడ్లు శుభ్రం చేసుకోవడం ఇది ప్రాథమిక బాధ్యత. దాంట్లో అది కాకుండా ఆరోగ్య మీద ఆశా వర్కర్లు కానీ, చిన్నపిల్లలకు అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, మన పిల్లలకు ఉద్యోగం చదువుల కోసం మన సాలరీ అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ పారిశుద్ధ్యంపై పనిచేసే వర్కర్స్ కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ, మీరు ప్రతి ఒక్కరూ మీ కార్యక్రమాలు చేయడం ద్వారానే మన దామరకుంట అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉన్నాం. మీరందరూ సహకరించడం మంచి గొప్ప విషయం. అదే కాకుండా మీరేదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ప్రతిరోజు మీరున్నటువంటి గ్రూపుల్లో ఒక్కొక్క ఫోటోను షేర్ చేయాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం పని చేస్తున్నాం కాబట్టి మనం పని చేస్తున్నామని చెప్పుకోవడం మన బాధ్యత, తప్పకుండా చెప్పుకోవాలి. ఈ రోజులలో సోషల్ మీడియా ఎంత ముఖ్యమైనదో మీ అందరికి తెలుసు. అట్లాంటప్పుడు మనం పని చేస్తున్నప్పుడు తప్పకుండా మీరు ఫోటోని షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదే కాకుండా మనకు రైతు భరోసా, మన దామరకుంట రెవెన్యూ వచ్చేసి కాసిరెడ్డిపల్లి, దామరకుంట, కరకబట్ల 3 విలేజ్లు మన రెవెన్యూకి సంబంధించి ఉంటాయి. 1377 మందికి రైతు భరోసా మొన్న పడ్డది. 63,36,738 రూపాయలు మన గవర్నమెంటు ఇప్పటికీ అందరికీ లబ్ధిదారులకు, రైతులకు వచ్చినాయి. ఆ విషయాన్ని మీరు అందరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే రుణాలు మాఫీ ఉన్నదో ప్రతి ఒక్కరికి మాఫీ అయిందని అనుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమాన్ని చెప్పి రైతులకు రుణమాఫీ అనేది పూర్తిగా చెందిందని అనుకుందాం. ఒక్కొక్కరి దగ్గర అక్కడక్కడ కొన్ని చిన్న లోటుపాట్లు ఉండడం ద్వారా పర్లేదు. వాళ్ళది ఏదైనా ఉంటే బ్యాంక్ ఆఫీసర్లు కానీ, మన రెవెన్యూ అధికారులు కానీ దాన్ని చూసుకుంటారు. మీరు తప్పకుండా చెప్పాలి గవర్నమెంటు మనకు చేస్తున్న కార్యక్రమాలు. అదే కాకుండా మండల్లో ఎక్కడా లేని విధంగా మన ఊరికే 34 ఇళ్లను మనం తెచ్చుకున్నాం. అది గొప్ప విషయం. అది కాకుండా 4 ఇళ్లను కూడా పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగినాయి. ఫస్ట్ విడతగా 34 వచ్చినాయి. సెకండ్ విడతగా ఈ నెల ఆర్థిక సంవత్సరం ముగిసింది. తప్పకుండా మనకు 30 నుంచి 50 వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకని అంత గర్వంగా చెప్తా ఉన్నానంటే మనకు పైన నర్సారెడ్డి గారు మనకు చాలా వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చే ఫండ్ కానీ, మొన్న NRGS కింద 10 లక్షల సీసీ రోడ్ వస్తే సీసీ రోడ్ వేసుకున్నాం. అదే కాకుండా ఎంపీడీఓ నిధుల నుంచి మనకు 3 నుంచి 4 లక్షల రూపాయలు కూడా ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక విషయాలలో మీరందరూ తోడ్పాటు ఉంటే గ్రామాభివృద్ధిలో తప్పకుండా ముందుకు పోతానని, మీ ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుతా ఉన్నాం. అదే కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మన గవర్నమెంట్ అనేది ఇంతకు ముందుకు ఎస్సీలకు, ఎస్టీలకు బోర్లు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. మన గవర్నమెంట్ అంటేనే పేదల పెన్నిది, పేదలకు వరం అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి తప్పకుండా. అదే కాకుండా ఇంకెవరికైనా పెన్షన్స్ రాకపోయినా, ఇల్లు లేకపోయినా మీరందరూ తప్పకుండా అర్జీ పెట్టవచ్చు. దానికి సంబంధించిన పత్రాలు 6 గ్యారెంటీల పత్రం తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో నిరంతరమైన ప్రక్రియ. మీకు ఎవరికైనా రేషన్ కార్డు రాకపోయినా, ఇల్లు లేకపోయినా, పెన్షన్ రాకపోయినా, ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా మీరు ప్రతి పత్రాన్ని దామరకుంట గ్రామ పంచాయతీలో నిత్యం ఎలవేళలా మల్లేష్ కానీ ఎవరైనా
ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి వారికి ఇచ్చి మనం ముందుకు సాగుతూ ఉందాం. ఇంకా మీకు అయితే సార్ రెవెన్యూ సార్ ఒకటి ఇక్కడ సీన్పంతులని వాళ్ళది రేషన్ కార్డు వాళ్ళ కొడుకు మీద ఉన్నారు సార్. అంటే వాళ్ళ కొడుకు మీద రేషన్ కార్డు రావడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు కూడా దాంట్లో మన ప్రభుత్వం వరి అంటేనే ఉరి అనే విషయం అన్న కాడి నుంచి వరి వేసుకుంటే బోనస్ ఇస్తామన్న మన గవర్నమెంట్ది కూడా ఈరోజు సన్న వడ్లకు బోనస్ కూడా 500. వరేస్తే ఊరి కాదు, వరేస్తే 500 బోనస్ ఇస్తామన్న మన గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది అమలు జరుగుతూనే ఉన్నది. మొన్ననే పత్తి సత్యనారాయణ గారికి మళ్ళా అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారికి సన్న ఓట్ల పైన బోనస్ 500 రూపాయలు బోనస్, వాళ్ళకి ఎన్నైతే పైసలు వచ్చినాయో అన్ని బోనస్ వాళ్ళ దాంట్లో జమ చేయడం జరిగింది. ఇంకే కార్యక్రమాలు ఉన్నా తప్పకుండా గ్రామ సభకు, గ్రామ దృష్టికి, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి అందరి దృష్టికి తీసుకొచ్చి మనం ఊరిని అభివృద్ధి చేసుకుందాం. ఏదైనా సమస్య ఉంటే చెప్పగలరు. థ్యాంక్ యూ.